కీర్తనల గ్రంథంలో దావీదు బాగా బాధపడిన విషయాలు కొన్ని ఉన్నాయి. వాటిల్లో బాగా చెప్పుకోదగ్గది నిరాశ. ఆ నిరాశలోకి వెళ్ళి తన చుట్టూ ఆవరించినటువంటి పరిస్థితులను బట్టి నిలుక నీయని అగాధపు దొంగ ఊబి అని దానికి పేరు పెట్టాడు. నిలుక ఇయని అగాధపు దొంగ ఊబిలోనికి నేను దిగిపోవచ్చున్నాను. జిగటగల ఊబి నుండి నీవు నన్ను పైకి లేవనెత్తావు అంటాడు. ప్రియులారా, కొన్ని ప్రత్యేకమైన కారణాలను బట్టి పాపం ఆయన చాలా నిరాశ చెందాడు. తన జీవితంలో, తన జీవితపు ఆరంభంలో తను ఎదుర్కొన్న పరిస్థితుల విషయమై చాలా కీర్తనలు రాశాడు ఆయన. అందులో చిన్నవాడుగా ఉన్నప్పుడు కుటుంబ పరిస్థితులను బట్టి, కొంచెం పెద్దవాడై టీనేజ్లోకి వచ్చి తర్వాత యవనస్తుడిగా ఎదుగుతున్న తరుణంలో తనకు ఎదురైనటువంటి శోధనలను బట్టి తను చాలా నిరాశ చెందినటువంటి అనుభవాలని కీర్తనల్లో చాలా చోట్ల రాస్తాడు. తన విషయంలో ఎదుటి వాళ్ళు కలిగి ఉన్న అభిప్రాయాలను గురించి కూడా ఆయన రాస్తాడు. కొంతమంది నిష్కారణమైన నిందలు మోపి ఆయన గుండెను బ్రద్దలు చేశారట. అన్యాయంగా నిందలను ఆయన మీద ప్రచారం చేసి, నిజమే, గొలియాతును చంపి ఇశ్రాయేలుకు విజయం తెచ్చిన దావీదుని రాజ్యద్రోహిగా, దేశద్రోహిగా భావించి చంపటానికి రాజే ఈటి తీసుకొని వెంటబడ్డ అనుభవాలు. తర్వాత తన చుట్టుముట్టి ఉన్నటువంటి ఇతర పరిస్థితులు, తన భార్యని మరొకడికి ఇస్తాడు. సౌలు దావీదు భార్య అయినటువంటి మీకాల్ని మరొకడికి ఇస్తాడు. తనకు వాగ్దానం చేసిన ఆమెని ఇంకొకటికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. 1కి 2 సార్లు ద్రోహం జరిగింది దావీదుకి. మొదట మేరబునిచ్చి పెళ్లి చేయాలి, ఆమెని ఇంకొకటికి ఇస్తాడు. సరే, ఆమె అయిపోయింది, మీకాలు ఉంది కదా అని మీకాల్ని చేసుకుంటే మీకాల్ని కూడా దావీదు యొద్ద నుండి తొలగించి మళ్ళీ ఇంకొకటి చేతిలో పెడతాడు. తన భార్యను మరొకటి పరం చేస్తే హృదయం ఎంత గాయపడిద్దండి. రాజకుమార్తె అయిన తన భార్య మరొకని పాలైంది, అది పెద్ద గాయం. రాజ్యం ఇస్తానని, గొప్ప చేస్తానన్న రాజు ఈటి తీసుకొని తరుముతున్నాడు, అదొక వేదన. తల్లిదండ్రులకు, ఇంటి వారికి, కుటుంబానికి దూరమై అడవుల్లో, చెట్టల్లో, గుట్టల్లో, పుట్టల్లో, కొండల్లో, కోనల్లో తిరుగుతూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని సంవత్సరాలు ప్రయాణం చేశాడు. అచ్చంగా అరణ్యపు జీవితమే జీవించాడు. పాపం చిన్నప్పటి నుంచి అడవిలోనే గొర్రెలు కాసుకుంటూ బతికాడు. విజయాలు సాధించిన తర్వాత కూడా అరణ్యపు అనుభవాలు తప్పలేదు. సహజంగా గొప్ప విజయాన్ని పొందినప్పుడు గొప్ప ఉల్లాసం ఉంటుంది ఎవరికైనా. కానీ దావీదుకి గొప్ప నిరాశ ఎదురైంది. శత్రువుని చంపి అందరి చేత జయధ్వానాలు పొందిన కొద్ది సమయంలోనే తరమబట్టం మొదలుపెట్టాడు పాపం. ఈ అనుభవాల్లో చాలా కీర్తనలు రాసుకున్నాడు. వారు నా మాంసమును భక్షించాలనున్నారు అంటాడు. వారు మాట నా నోటికి వచ్చిన తోడనే అపార్థం చేసుకుంటారు. మాట నా నోట వచ్చిన తోడనే నాతో యుద్ధానికి దిగుతారు, కొట్లాటకు దిగుతారు, గొడవకు దిగుతారు అని.
ఎందుకని అలా అయిపోయారు మనుషులు? ఎందుకని దావీదును అంతగా క్షోభ పెట్టారు అంటే, దావీదుని అపార్థం చేసుకున్నారు. ముందు గుడ్డి రాజు అపార్థం చేసుకున్నాడు గుడ్డితనంతో. రాజు ప్రవర్తనను బట్టి కొంతమంది మనుషులు కూడా ఆ రాజుకు సపోర్టుగా లేచి దావీదును తరమటం మొదలుపెట్టారు. మరి రాజే ద్వేషిస్తున్నప్పుడు ఇక మిగిలిన వాళ్ళు మాత్రం ఏం చేస్తారు అన్నట్టు. ఆ స్థితిలో అన్ని వైపుల నుంచి బాణాలు తగిలినట్టు తగులుతూ ఉన్నాయి. కానీ అంత భయంకరమైన పరిస్థితుల్లో, ప్రతికూలతల్లో నేను బతికి బట్టగడుతున్నాను, నిలిచి ఉన్నాను అంటే దానికి కారణం నువ్వే దేవా అంటాడు. నా దేవా, నాకు ఎదురైన పరిస్థితులు నువ్వు ఎరగనివి కావు, నేను ఎదుర్కొంటున్న శోధనలు నీకు తెలియనివి కావు. నా గుండె పిండినట్లు అయిపోతుంది, నా కాళ్ళు ఇక నిలకడగా ఉండవేమో, దిగిపోతానేమో, ఇక మళ్ళీ బయట పడలేనేమో అన్నంత పరిస్థితి నాకు వస్తుంది. నిలుకయ్యని అగాధపు దొంగ ఊబిలోనికి నేను దిగిపోతున్నాను, నన్ను లాగేస్తుంది అని వాపోయాడు. ఇది దావీదు భక్తుని జీవితపు అనుభవం. అంతవరకే, ఆ ఒక్కడికే అది ఉంటే దాన్ని గ్రంథస్థం చేసి మనకియాల్సిన అవసరం లేదు. దేవుని ప్రేమించి, అమితంగా ప్రేమించి దేవునితో నడుస్తున్నటువంటి భక్తులకు ఇలాంటి పరిస్థితులు, పరిణామాలు ఎదురవుతాయి అనేది అక్షర సత్యం. ఎదురవుతాయి. హృదయం గాయమైపోయిద్ది, అపార్థాలకు గురవుతాం, నిష్కారణపు ద్వేషానికి గురవుతాం. కారణాలు ఉండవు, ఎందుకు ద్వేషిస్తారో తెలియదు, కానీ ద్వేషిస్తారు. ఎందుకు మన మీద చెడ్డగా ప్రచారం చేస్తారో తెలియదు, కానీ చేస్తారు. ఎందుకు మన పతనాన్ని ఆశిస్తారో తెలియదు, కానీ కొంతమంది అయితే మనం చచ్చిపోయామన్న వార్త వినపడితే బాగుండని ఎదురు చూస్తుంటారు. అంత కక్ష వాళ్ళకి ఎందుకు వచ్చిందో మనకు అర్థం కాదు. కొన్నిసార్లు మన అనుకున్న వాళ్ళు సైతం మనల్ని అర్థం చేసుకోరు. నా అనుకున్న వాళ్ళు సైతం అపార్థానికి గురవుతారు, అర్థం చేసుకోరు, వాళ్ళు సహా బాధపడతారు. ఇలాంటి సన్నివేశాలు భక్తులకు తారసపడతాయి. ఇది సేవకుడు, విశ్వాసి, పరిచారకుడు అన్న భేదం లేదు. దేవుని ప్రేమించి దేవుని వెంబడిస్తున్న వాళ్ళకి జీవితంలో కొన్ని ఇలాంటి ఎదురవుతుంటాయి. మనకి అర్థం కాదు ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేది. కొన్నిసార్లు విపరీతంగా ఏడుపు వచ్చిద్ది, బాధ కలిగిద్ది. నేను చేసిన ద్రోహం ఏంటి, నేను చేసిన అన్యాయం ఏంటి, నేను వారికి ఏం కీడు చేశాను, ఎందుకు నా విషయంలో ఇతరులు ఇలా ఉన్నారు అని చాలా బాధ అయిపోతుంది. ఓ రకంగా చెప్పాలంటే నరాలన్నీ చచ్చుబడిపోయినట్టు నిరాశ, నిర్లిప్తత అంటారు. ఇలాంటి అనుభవాల్లో గుండా ప్రయాణం చేస్తూ ఉంటాం కొన్నిసార్లు మనం. మీలో ఎంతమంది ఇలాంటి అనుభవాల్లో ఉన్నారు, ఇలాంటి అనుభవాల్లో ప్రయాణం చేస్తున్నారు, చేస్తున్నారు? ఒకసారి చేతులు ఎత్తండి. అవునా? అందరూ దాదాపు అదే అనుభవాల్లో ఉన్నట్టున్నారు. కానీ అలాంటి పరిస్థితుల్లో దావీదు ఆశ్రయించింది దేవుణ్ణి ఒక్కడే. ఒకవేళ దావీదు దేవుణ్ణి తెలుసుకొని ఉండకపోతే, కలుసుకొని ఉండకపోతే, ఎరిగి ఉండకపోతే బహుశా చచ్చిపోతుండే. ఎందుకంటే అలాంటి అనుభవాల్లోకి వెళ్ళిపోయాడు పాపం. నాకు తెలియదు, గ్రంథం చదువుతుంటే, ఆ కీర్తనలు చదువుతుంటే, అందులో ఆయన వాడిన పదాలు చూస్తుంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళి మనిషి ఎలా బతికున్నాడు అంటే, మళ్ళా కీర్తనలు ఆయనే చెబుతాడు, యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి. నేను ఆయన చేత నడిపించబడుతున్నాను, ఆయన కాపుదల కింద నేనున్నాను. పచ్చిక బయళ్లలో నన్ను పరుండ పెడతాడు, జీవజల ఓటల దగ్గరికి నన్ను నడిపించి ప్రశాంత శాంతికరమైన జలముల దగ్గర నా దాహార్తి తీరుస్తాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నేను నడవలసిన త్రోవలో ఆయన నన్ను నడిపిస్తాడని 3 చెప్పాడా?
చెప్పాడా? వెంటనే 4వ మాట ఏమంటాడు చూసారా? గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను అపాయమునకు భయపడను. ఇప్పుడు ముందు 3 వచనాల్లో నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల పరుండబెడతాడు, శాంతికర జలముల యొద్దకు నన్ను నడిపిస్తాడు, తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపిస్తాడు అని అన్నీ ఘనంగా చెప్పి 4వ వచనం దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ అంటాడు గాఢాంధకారపులో. మళ్ళీ ఇంకా గాఢాంధకారపు లోయలు ఎక్కడున్నాయి? పచ్చిక బయలులేగా, శాంతికర జలాలేగా, సమృద్ధేగా, మళ్ళీ లేమేంటి? ఇక్కడ మూడు మాటలేమో దేవుని గురించి మనుషులకు చెబుతాడు, 4వ మాట దగ్గరకు వచ్చేటప్పటికి డైరెక్ట్గా దేవుడితో మాట్లాడుతుంటాడు. మీరు కావాలంటే చూడండి, ముందు 3 వచనాలు చదవండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. ఆయన అన్నాడా? ఆయన అని ఎవరికి చెబుతున్నాడు? ఇతరులకు చెబుతున్నాడు. నా ప్రాణమునకు సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. అయిపోయింది. 3 వచనాలు అయిపోయినాయి. ఈ 3 వచనాల్లో ఆయన 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 ఇలాగా, ఆయన అలాగా అని ఇతరులకు చెప్తున్నాడు. కానీ 4వ వచనం వచ్చేసరికి గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కరయు నీ దండమును నన్ను ఆదరించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. పైన నువ్వు అన్ని బాగా చెప్పి మళ్ళీ 4వ వచనం దగ్గరికి వచ్చేటప్పుడు మళ్ళీ గాఢాంధకార లోయలు అన్నావేంటి? అంటే ఇది కూడా ఉందా? ఉంది. ఆ కింది వచనాలకు వస్తే లాస్ట్లో అంటాడు, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచు. అదుగో, అంటే శత్రువులు కూడా ఉన్నారు. అంటే ఈయన శత్రువులుగా భావించిన వాళ్ళ, లేకపోతే ఈయనని శత్రువుగా భావించిన వాళ్ళ? దావీదు ఎవరిని శత్రువులుగా భావించాడండి చెప్పండి? ఫలానోడు నా శత్రువు, ఫలానోడు నా శత్రువు, ఫలానోడు నా శత్రువు అని దావీదు ఎవరిని శత్రువులుగా భావించాడు? కానీ మీకు తెలుసా, సౌలును దావీదు శత్రువుగా భావించలేదు, కానీ సౌలే దావీదుని శత్రువుగా భావించాడు. ఇతర రాజ్యాల వాళ్ళు కూడా దావీదును శత్రువుగా భావించారు. అయితే దావీదు అంటాడు, నాకు గాఢాంధకారపు లోయలు ఉన్నాయి, అదేవిధంగా శత్రువులు కూడా ఉన్నారు. అయితే గాఢాంధకార లోయల విషయంలో నాకు చింత లేదు, ఎందుకంటే ఆయన దుడ్డు కర్ర దండము నన్ను ఆదరిస్తాయి, నాకు ప్రొటెక్షన్ ఇస్తాయి, నాకు కాపుదలగా ఉంటాయి. ప్రైజ్ ద లార్డ్. అలాగే శత్రువుల ప్రస్తావన వస్తే నాకేం భయం లేదు, ఎందుకంటే ఆయన నూనెతో నా తల అంటి ఉన్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఎందుకంటే నేను చిరకాలము యెహోవా మందిరంలో నివాసం ఉండాలని ఫిక్స్ అయిపోయాను. నా కోరిక అది.